నీకై నిలుచుండేను గొప్ప రక్షణ నివ్వనాడుగా మాట వినకపోవడమే పాపం. ఈ పాపులని పదే పదే చెప్తూ ఉంటారు. పాపులు అంటే ఏంది అని అనుకుంటారు. కాబట్టి పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన మానవులు దేవుని ఆజ్ఞను మీరడం ద్వారా పాపం ప్రవేశించింది. దానిని ఆ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో 1 యోహాను 3:4 ఆజ్ఞ అతిక్రమమే పాపమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. హైదరాబాద్ బస్టాండ్ ఎదురుగా బేతనియా ప్రార్థన మందిరం చర్చి ఉంది. అక్కడ దైవ సేవకులు పెద్దలు ఉంటారు. అక్కడ మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలియబడుతుంది. మీరు దేవుని ఇంటికి వారసులు అవుతారు. గ్రామ వాసులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీకు శుభం తెలియజేస్తున్నాము. ఆదివారము మీ మధ్యకు దేవుని యొక్క సువార్తమానం తీసుకొచ్చాము. పాపం వల్ల వచ్చి శోషము మరణము అయితే దేవుని కృపావరము ప్రభుని శ్రీకేతులకు నిత్యమని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. गुनाह की मजदूरी मौत है, गुनाह की मजदूरी मौत है, लेकिन खुदावन यीशु मसीह के वसूले से हमें मिलेगी. ఈ సాయంకాల సమయంలో మనం గౌరవంగా ఎంతకాలం జీవించినా ఎంత సంపాదించినా ఎన్ని పేరు ప్రఖ్యాతులు మనం చదువుకున్నా ఒకనొక దినాన తప్పకుండా మనం లోకాన్ని వదిలిపెట్టాలి లేదా చనిపోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంటాం. ఎప్పుడైనా గమనించామా? ఇన్సాన్ మౌత్ होने के बाद हमेशा के लिए कहाँ लाएंगे. కాబట్టి మనుషులు చనిపోయిన తర్వాత ఏదో భూలోకంలో మంచి కార్యం చేస్తే మళ్ళీ ఏదో భూలోకంలో జన్మిస్తాడని లేదా మరి చెడ్డ కార్యాలు చేస్తే పక్షుగానో లేదంటే ఒక జంతువుగానో జన్మిస్తాడని రకరకాలుగా మనుషులు ఆలోచిస్తున్నారు సరిగ్గా. दुनिया में लोग सोचने का ये है अच्छा काम करने वाले हम फिर दुनिया में आएंगे. మరణం నుంచి తప్పించడానికి మనుషుల్ని పాపం నుంచి విడిపించడానికి మనుషులకి శాంతి సమాధానం అనుగ్రహించడానికి మనుషులు పరలోకంలో చేర్చడానికి పరలోకపు దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా భూలోకంలో జన్మించాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు పేరు పెట్టబడి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇలాగే కలాందరి కహా ఈ మతలబ్ హై हम सब लोगों के गुनाह माफ करने वाले हैं ना इजाब चाहेगा. కనుక ప్రియుల ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించినా పాపంలో మరణించినట్లయితే నిత్య నరకాగ్ని కూడా ఉంది. ఆ నరకం నుంచి తప్పించడకే పరలోకపు దేవుడు పూర్వకములు జన్మించి మనుషులందరి పాప విమోచన కొరకై కడవరి శిలువలో ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఆయన చివరి రక్తపు వరకు రక్తం చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన దేవుడు కనుక 3వ దినమున మరణమును జయించి ఆయన మృత్యుంజయుడు తిరిగి లేచాడు. वो सारे संसार को बने सो खालिक और मालिक है. तुम
हमारे लिए कुर्बान हुए सिर पर उनके पाप खून टपकाए, हर एक आखिरी खून तक कोई टपका के हमें बचाने के लिए संसार में आए हैं। యేసుక్రీస్తు ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు అనగా పరలోక రాజ్యానికి రాడని ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. పెట్టిన తర్వాత దేవుడి రాజ్యంలో, వైకుంఠంలో, పరలోక రాజ్యంలో సదాకాలం ఉండాలంటే ఇది కులము, మతము, ప్రాంతము, భాషకు సంబంధించింది కాదు. సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తు పరలోకాన్ని సిద్ధపరిచాడు కనుక నువ్వు ఎవరైనా సరే ప్రభువు యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి యేసు ప్రభు అనే పాటని, ఈ రక్తంతో నా ప్రతి పాపాన్ని కడుగు, నా జీవితాన్ని మార్చని నువ్వు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళినట్లయితే దేవుడు నీ పాపములకు క్షమిస్తాడు. కనుక దేవుడికి వాటిని ఈ విధంగా తెలియజేస్తా ఉంది, ఎవరైనా వారి పాపలు ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మడిగా వాడు తీసుకోవచ్చు కనుక ఆయన వారి పాపలు క్షమించి సమర్థ గుర్తించిన వారి పవిత్రంగా చేయడం దేవుడికి వాక్యం తెలియజేస్తా ఉంది. విశ్వాసం ఉంచినప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతారు. आप आपका घराना नजात पाने के लिए खुदा के ऊपर ईमान लाइए, आप आपका घराना नजात पाएंगे. కనుక మనుషునికి పాపంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. మనుషుల జీవితంలో విసిగిపోయి మరణించాలి అనే ఆలోచనకు వస్తున్నాడు మనుషుడు. కనుక ఇటన్నిటికి పరిష్కారం కావాలంటే యేసు ప్రభువుని వచ్చినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తా ఉంది, నా శాంతి మీకు అనుసరించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుసరించి వెళుతున్నాను, లోపించినట్లుగా నేను మీకు అనుసరించడం లేదు, మీ హృదయం కలవపడి గర్వనీయుడు ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు మీకు ఆశ ఉన్నట్లయితే హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా బేతనీయ ప్రార్థన మందిరం ఉంది. ప్రతి ఆదివారం అక్కడ 9:30 గంటలకు దైవారాధన జరుగుతుంది. కుల మత భేదం లేకుండా మీరు ఆ స్థలానికి వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని విని గొప్ప మేలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలుసుకుంటూ కృప చూపించమని, ముందుకెళ్తున్న నీ కృప మాతో ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆకాశమందునా క్రిందున్న పరలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా అయితే పరలోకమునికి వెళ్ళే మార్గము నిత్యము అక్కడ ఎప్పుడు సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. దేవునితో పాటు నిత్యము మనం అక్కడ ఉంటాం. నరకంలోనైతే నిత్యము అక్కడ అగ్నిగంధకములతో మండు గుండెలు పాలు పొందవలసిందే, యుగ యుగాలు కాలుతో ఉండవలసిందే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఈ యొక్క నరకమును తప్పించట కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితము మానవునిగా అవతరించినాడు కన్యామరియ గర్భమున.